భవ్య వైష్ణవుల హత్యలను ఖండిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశంలో తను పాల్గొంటూ తమ అభిప్రాయాలను తెలుపుతూ ఆ తర్వాత ఆ తల్లిదండ్రులకు సానుభూతి తెలుపుతూ ఎస్బీఎన్ కేసుకు చిన్న ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న దళిత హాస్టల్స్ల పైన ఈ అత్యాచారాల హత్యలను ఖండిస్తూ ఈ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని భవ్య దివ్యాలకు అలాగే హాస్టల్స్లో ఉన్న అన్ని హాస్టల్స్ను పర్యవేక్షించి సరైన సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు భువనగిరి ఎస్సీ హాస్టల్లో మరి భవ్య వైష్ణవి న్యాయ పోరాట కమిటీ నిర్వహించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేను పరీక్షణ్ రాజ్, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాల్గొనడం జరిగింది. భవ్య వైష్ణవిది పూర్తిగా ప్రభుత్వ హత్య అని ఆమ్ ఆద్మీ పార్టీ మరి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సంక్షేమ హాస్టళ్లకు ఇప్పటి వరకు ఒక మంత్రి లేరు, విద్యాశాఖ మంత్రి లేరు. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఈ యొక్క శాఖలు పెట్టుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారే పూర్తిగా బాధ్యత వహించాలి. నెక్స్ట్ భవ్య వైష్ణవికి సంబంధించినటువంటి హత్య అని ఎందుకు నిర్ధారిస్తున్నామంటే భవ్య చీక్ దగ్గర ఇక్కడ చెంప దగ్గర మరి సిగరెట్ కాల్చినటువంటి గాయాలు ఫోటోలు వారి తల్లిదండ్రులు చూపించడం జరిగింది. అదేవిధంగా కొరికినటువంటి గాయాలు కూడా ఉన్నాయి. పూర్తిగా ఇది ఆ యొక్క హాస్టల్కి సంబంధించినటువంటి శైలజారెడ్డి మరి వారికి కౌన్సిలింగ్ ఇస్తానని బయటికి తీసుకుపోవడం జరిగింది. బయటికి తీసుకుపోయి వచ్చిన తర్వాతకి ఈ విధమైనటువంటి మరణ వార్తని మరి వారి తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ నుంచి ఖచ్చితంగా మరి మేము పోరాడతాం. భవ్య వైష్ణవులకు న్యాయం జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడుతుంది. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో ముఖ్యంగా మౌలిక వసతులు లేవు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 67 మంది పిల్లలు మరి వారికి వారే చనిపోవడం జరిగింది. ఈ యొక్క హాస్టళ్లలో కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. హాస్టళ్లలో పిల్లలు మరి ఏదైతే వార్డెన్లను ప్రశ్నించినా మరి పురుగులన్నం వస్తుందని మరి పురుగుల బియ్యం దాంట్లో ఉన్నాయని ప్రశ్నిస్తే వాళ్ళని టార్చర్ చేయడం, వాళ్ళని మరి వివిధ రకాల కారణాలతో మీ ఇంట్లో అయితే ఇలానే ఉంటుందా, మీ ఇంట్లో కనీసం అన్నం కూడా లేదు కదా, మరి మీ ఇల్లు కూడా సరిగా లేదు కదా అని చెప్పేసి ఇలాంటి అవమానకరమైన మాటలు ఆ పిల్లలకు ఆ పసిపిల్లలకు మరి ఈ వార్డెన్లు కానీ అక్కడున్న సిబ్బంది కానీ టార్చర్ చేయడం వల్లనే మరి కొంతమంది పిల్లలు ఇలా ఉరిపెట్టుకొని చనిపోయే అవకాశం ఉంటుంది. ఇమాంపేట, సూర్యాపేట జిల్లాలోని ఇమాంపేట గురుకుల హాస్టల్లో మరి అక్కడ సిబ్బంది వేధించిన కారణంగానే అక్కడ ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి వైష్ణవి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఇలాంటి ఈ విషయాలు జరుగుతున్నా కదే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. తక్షణమే వెంటనే మరి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఈ వార్ రూమ్ని ఏర్పాటు చేయాలి. వెంటనే మరి వారు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఈ యొక్క కుటుంబాలకు, భవ్య వైష్ణవి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వారి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. మరి న్యాయమైన విచారణ చేసి దోషులను శిక్షించాలి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాజకీయంగా మీరు డిమాండ్ చేస్తున్నారు, రాజకీయ నాయకుల తప్పిదాలు పడుతున్నారు. అయితే రక్షించవలసిన పోలీసు వ్యవస్థ పైన మీ అభిప్రాయం ఏంది? అవును, పోలీసు వ్యవస్థ ఈరోజు అత్యంత దారుణంగా ఉన్నది. ఏదైతే ఆ పోలీసుల పైన ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల పోలీసు వారు కూడా వారి యొక్క బాధ్యతలు మరి చేయట్లేరు. భవ్య వైష్ణవి విషయంలో అక్కడున్నటువంటి సిఐ మరి అత్యంత దారుణంగా వీళ్ళని ఆ పిల్లలను కూడా చూపించకుండా వెళ్ళిపోవడం, వచ్చిన వాళ్ళని మరి వెంటనే వాళ్ళని లాకప్లో వేయడం జరుగుతుంది. పోలీసు వారు కూడా ఖచ్చితంగా మరి వారికి ఇచ్చిన బాధ్యతను వారు నిర్వర్తించాలి. లేకుంటే
తగిన చర్యలు కోర్టు వారు వాళ్ళని మరి తగిన చర్యలతో శిక్షిస్తారు. అది పోలీసు వాళ్ళు గమనించుకోవాలి. ఇది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విషయం. పేద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు డొక్కాడితే కానీ రెక్కాడని మరి కుటుంబాలు వారి విషయంలో మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదు. థ్యాంక్ యూ.